తెలుగు ఇండస్ట్రీలో సౌత్లోనే కాదు, మొత్తం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ గాసిపింగ్ సబ్జెక్ట్ ఏది? ఏ టాపిక్ మీద పుకార్లు ఎక్కువగా పుడతాయి అనే పోటీ పెడితే ఖచ్చితంగా ఒకే ఒక ఆన్సర్ చాలా మంది నుంచి వస్తుందేమో. అదే ప్రభాస్ పెళ్లి. ఆల్రెడీ పెళ్లి సెటిల్ అయిపోయిందని, ఏర్పాట్లు కూడా చేస్తున్నారని మళ్ళీ రూమర్ పుట్టి అబ్బే అదేం లేదు అని రెబల్ క్లారిటీ ఇచ్చే వరకు మళ్ళీ ఈ మ్యాటర్ వెళ్లడం చూసాం. ఇంతకీ ప్రభాస్ మనసులో ఏముంది? పెళ్లి గురించి ప్రభాస్ ఏమనుకుంటున్నాడు? డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పుడు కాదు, 10 ఏళ్లకు పైగా రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. బాహుబలి సమయంలో రెబల్ స్టార్ అనుష్కని పెళ్లి చేసుకుంటాడని, ఇద్దరు భలే జోడీ అవుతారని చాలా మంది మాట్లాడడం వినిపించింది. అనుష్క సమాధానం చెప్పే వరకు వెళ్ళింది ఈ ప్రచారం. ప్రభాస్ ఎక్కువగా మాట్లాడు కాబట్టి మాట్లాడినా ఏదో గోదావరి యాసలో సెటైర్ వేసి నవ్వించేసి తప్పించుకుంటూ ఉంటాడు. సినిమా మొదలైన ప్రతిసారి హీరోయిన్ ప్రభాస్ కాంబినేషన్ పై సాహో సినిమాలో శ్రద్ధ పైన, ఆది పురుష్ టైంలో కృతి సనన్ పైన రూమర్లు. ఇలా ప్రతి కాంబినేషన్ లో ఇదే ప్రశ్న వెంటాడుతూ ఉంది. లింకప్ రూమర్ పుడుతూనే ఉంది. ఒకరికి కొత్త సినిమా అనౌన్స్ అయినప్పుడు కూడా హీరోయిన్ ని చూసి ప్రభాస్ సిగ్గుపడిపోతున్నాడు అనే రేంజ్ లో అభిమానులు పండగ చేసుకోవడం కనిపిస్తూనే ఉంటుంది. ఇంతకీ ప్రభాస్ మనసులో ఏముంది? పెళ్లి మీద ప్రభాస్ ఆలోచన ఏంటి? రాధేశ్యామ్ సినిమాలో చెప్పిన డైలాగ్ నిజమేనా అనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే డార్లింగ్ ఏజ్ 45, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ట్యాగ్ వచ్చి కూడా దాదాపు 20 ఏళ్లు దాటేస్తోంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ ఏమనుకుంటున్నాడు అంటే దగ్గర వాళ్ళు ఒకటే చెప్తారు. చేతిలో ఉన్న ప్రాజెక్టులు, నెక్స్ట్ ఈ సినిమా వస్తోంది, ఇలాంటి కబుర్లు అన్నీ చెబుతాడు. పెద్ద పెద్ద క్యారేజ్లు తెప్పించి భోజనం పెడతాడు. కానీ పెళ్లి విషయం వచ్చేసరికి మాట మార్చేస్తాడు, పక్కకు తప్పుకుంటారు అని చెప్తున్నారు. డార్లింగ్ ఇంట్రోవర్ట్ పర్సనాలిటీ, ఆడపిల్లల మధ్య పెరిగినోడు, సిగ్గు మొహమాటం ఎక్కువ. ఇవన్నీ కలిసి ప్రభాస్ పెళ్లి మిస్టరీని మరింత పెంచేశాయి. సన్నిహితులు కూడా తప్పించుకునేసరికి ఇక చాలా సార్లు ప్రభాస్ పెద్దమ్మకు మీడియా నుంచి ఒకటే ప్రశ్న ఎదురవుతూ వస్తోంది. అదే ప్రభాస్ పెళ్లి గురించి. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు? త్వరలో ఉంటుందని, అంతా మా నిర్ణయమేనని చెప్పేశాడని, ప్రేమ పెళ్లి మాత్రం కాదని ఆమె పదే పదే చెబుతూ ఉంటారు. సినిమాల్లో భారీ లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని, పలానా సినిమాతో గ్లోబల్ రికార్డ్ సృష్టించాలనే కోరిక ఉందా, ఈ మైల్ స్టోన్ తర్వాత మ్యారేజీ అనుకుంటున్నాడా? ఇవన్నీ ఆల్రెడీ చేసేశాడు. గ్లోబల్ స్టార్ కూడా అయిపోయాడు. పాస్పోర్ట్ లేకుండా ఏ కంట్రీకైనా వెళ్ళగలిగే ఒకే ఒక పర్సనాలిటీ ప్రభాస్ అని ఏకంగా మోడీ కూడా పొగడ్డం చూసాం. మరి ఇలాంటప్పుడు మ్యారేజ్ మిస్టరీ ఎందుకు? దీనికి సమాధానం ఒక్క ప్రభాస్ మాత్రమే చెప్పగలరు. కుటుంబ సభ్యులు చెప్పే మాట ప్రకారం అయితే 2027 లోపు డార్లింగ్ పెళ్లి ఖాయమనే టాక్ అయితే సినిమా ఇండస్ట్రీలో ఉంది. ప్రభాస్ పెళ్లి రూమర్ల మీద మీరేమంటారు? బాహుబలి మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.